హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్ యువర్ లైఫ్. ఈ వ్లాగ్ ఏంటంటే నార్మల్గా మేము సడన్గా అరుణాచలం ప్లాన్ చేసాము. సో అరుణాచలంకి వెళ్తున్నాము. అక్కడ నుంచి ఇంకెక్కడెక్కడికి వెళ్తాము, ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తాము అన్నది ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో ఫస్ట్ అయితే అరుణాచలంకి స్టార్ట్ అయిపోదాం. వయా ట్రైన్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు ఈవినింగ్ ట్రైన్ ఉంది. సో ఇప్పుడు ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతున్నాము. చలో స్టార్ట్ అయిపోదాం. సో నాంపల్లికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకైతే హైదరాబాద్ టు కన్యాకుమారి ట్రైన్ ఉంది. సో ఈ ట్రైన్లో వచ్చేసి మనము తిరువణమలై వరకు వెళ్తాము. సో అక్కడ డ్రాప్ అయిపోయి డైరెక్ట్ అరుణాచలం, తిరువణమలై మీన్స్ అరుణాచలంకి టెంపుల్ దర్శనం చేసుకొని సో అక్కడ నుంచి మూవ్ అవుదాం. సో ఈ జర్నీ ఎలా అవుతుంది ఏంటి అనేది ఈ బ్లాగ్లో చూసేయండి మీరు. అరుణాచలంకి అయితే పిలుపు వచ్చేసింది. సో ఎప్పటి నుంచో అసలు థాటే లేకుండే, సడన్గా 2 days బిఫోర్ అనిపించింది వెళ్దాము అనేసి. యాక్చువల్గా గోవా ప్లాన్ ఉండే మాకు. ఇన్ని రోజులు గోవా వెళ్దాం అనేసి వినయ్ లీవ్స్ పెట్టుకున్నాడు. బట్ సడన్గా అరుణాచలం వెళ్ళాలనిపించింది. ఆ ట్రిప్ కాస్త ఇటు షఫిల్ చేశాను. 1 day బిఫోర్ టికెట్స్ బుక్ చేసుకొని ఆ ప్లాన్ అయితే ఇలా వెళ్తుంది. ఇది సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటున్నాను. చెల్లేది వచ్చేసాము అరుణాచలము. ఇప్పుడే ట్రైన్ దిగాము. సో నిన్న ఈవినింగ్ 5 o'clock ఎక్కితే ఇప్పుడు 1 అవుతుంది ఆల్మోస్ట్. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్రెష్ అయిపోదాం. ఆటో అయితే ఎక్కేసాము. మేము ఆర్యవైశ్య సత్రానికి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి అది 2 kilometers అన్నారు. అక్కడ నుంచి మనకి గుడి దగ్గరే ఉంది. సో ఫస్ట్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ గిరి ప్రదక్షిణ లేకపోతే దర్శనమా మనం అక్కడ వెళ్ళిన తర్వాత డిసైడ్ చేసుకుందాము. వెదర్ని బట్టి కూల్ ఉన్నప్పుడు అయితేనే గిరి ప్రదక్షిణ చేస్తాను. ఈ ఎండలో అయితే కష్టం. ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోవాలి. పిల్లలు చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు. చూడాలి, ఇంకా వెళ్ళాలి. ఫస్ట్ రూమ్కి వెళ్దాం. సో రూమ్కి వచ్చి అయితే ఫ్రెష్ అయిపోయాం. కాసేపు పడుకొని ఇప్పుడు అవుతుంది ఈవినింగ్ 5 అవుతుంది. రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నాము ఫస్ట్. సో చూద్దాం దర్శనం ఎలా అవుతుంది. నేను ఫస్ట్ టైమే అరుణాచలంకి. సో ఏ విధంగా అవుతుంది చూద్దాం.
Sisi baik. Bilangnya lu sudah mau sini. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో అంటే తొందరగా అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. బట్ ఎగ్జిట్కి చాలా టైం పట్టింది రావడానికి, ప్లస్ అమ్మవారి దగ్గర చాలా టైం పట్టింది. సో అన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వచ్చి ప్రశాంతంగా ఒక ప్రసాదం తినేసి కాసేపు కూర్చున్నాము. సో ఇక్కడ నుంచి మనం ఇంకా గిరి ప్రదక్షిణ ఎక్కిపోదాం. గిరి ప్రదక్షిణ ఆటోలో చేద్దాం ఈసారి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బై వాక్ చేద్దాము. సో ఇప్పుడు ఎలా జరుగుతుంది ఏంటి అనేసి ఈ వీడియోలో చూసేయండి. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము ఆటోలో వస్తున్నాము. ఆటోలో గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. సో ఇందులో మనకి 9 లింగాల దగ్గర ఆపుతారంట. సో అక్కడ దర్శనం 9 లింగాల దర్శనం చేసుకొని అండ్ మోక్ష మార్గం దగ్గర దిగేసి ఇంకా అక్కడ మోక్ష మార్గం టైం పడుతుందంట. సో వాళ్ళు ఉండాలంటే ఎక్స్ట్రా ఛార్జ్ అంటున్నారు. సో మేము అక్కడ దిగేసి మోక్ష మార్గం చూసుకొని తర్వాత అక్కడ నుంచి బై వాక్ వచ్చేస్తాము. సో ఇది గిరి ప్రదక్షిణ ఎలా ఉంటుందో మీరు ఈ వీడియోలో చూడండి. ఇప్పుడు మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది మీకు మంచిగా. చూద్దాం. నేను ఫస్ట్ టైం ఇది మా సిసిలో మాట్లాడుతుంది అంట. మాట్లాడు హలో హలో ఆన్ అయింది. ఇంద్రలింగం
దా చీచి దా 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 వెళ్ళిపో జరుగు జరుగు యోషి పక్క అరే మస్తు సైడ్కి పండుకో మొత్తం ఆగు మోక్ష మార్గం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మంచిగా అసలు ఆ చిన్న రంగం నుంచి వస్తున్నారా అన్న క్లారిటీ లేకుండే, కానీ ఈజీగానే వచ్చేసినాము. అయిపోయిన తర్వాత అక్కడ దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి కొంచెం కొబ్బరి బొండం తాగి ఇక్కడ రిలాక్స్ అవుతున్నాము. సో ఇంకా ఇక్కడ నుంచి వాక్ చేస్తాము. అది పిల్లలకు కొంచెం ఫుడ్ తినిపించేసుకొని అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మొక్కేసుకొని రూమ్కి వెళ్ళిపోవడమే ఇంకా మన ప్రాసెస్. సో ప్రజెంట్ ఫైనల్లీ గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. అన్ని లింగాల్ని దర్శించుకొని గిరి ప్రదక్షిణ మొత్తం అయిపోయింది. సో
ఇప్పుడైతే ఇంకా రూమ్కి వెళ్ళేసి పడుకొని మార్నింగ్ రూమ్కి వెళ్ళేసి పడుకొని మార్నింగ్ ఎక్కడికి వెళ్తామో ఆ వీడియో కంటిన్యూ అవుతుంది మీకు.